మిగతా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చిన వారికైనా గానీ, ఎక్కడి నుంచి అక్కడికి రావడానికి గానీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయడం జరిగింది. స్పీకింగ్ బుక్స్ ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమలలో ఆవిష్కరించారు. ఢిల్లీకి చెందిన హయోమా సంస్థ రూపొందించిన ఈ పుస్తకాలలో సెల్ ఫోన్ లాంటి ఓ ఎలక్ట్రానిక్ పరికరం అమర్చి ఉంటుంది. దీన్ని ఈ పుస్తకాల్లోని అక్షరాలపై ఉంచితే ఆడియో రూపంలో శ్లోకాలు, తాత్పర్యాలు వినిపిస్తాయి. భగవద్గీత సంస్కృతం, హిందీ, ఆంగ్లం భాషల్లో ఉండగా సంపూర్ణ హనుమాన్ చాలీసా తెలుగు, హిందీ, ఆంగ్లం, అస్సామీ, నేపాలీ, తమిళం, మలయాళం భాషల్లో ఆడియో వినిపిస్తుంది. ఈ పుస్తకాలను సేఫ్ షాప్ అనే సంస్థ మార్కెటింగ్ చేస్తోంది. చూపు లేని వారితో పాటు చదవలేని వారు, వయసు పైబడిన వారు సులభంగా ఇందులోని విషయాలను తెలుసుకునే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ట్విట్టర్ వ్యాఖ్యలపై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వ